టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అనామక ఆటగాడి స్థాయి నుంచి వరల్డ్ క్రికెట్ శాసించే రారాజుగా ఎదగడం వరకు సాగిన అతడి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ గ్రేటెస్ట్ క్రికెట్ రేంజ్కు చేరుకున్నాడు. అయితే కింగ్ లైఫ్ తెరిచిన పుస్తకమేమీ కాదు. అందులో ఎవరికి తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ స్టార్ బ్యాటర్ జీవితంలో పలు సీక్రెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాలీవుడ్లో హీరోయిన్గా ఫుల్ స్వింగ్లో ఉన్న అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడాడు కోహ్లీ. వీళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే కోహ్లీ లైఫ్లో పలు అఫైర్లు కూడా ఉన్నాయని అంటుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నాతో కోహ్లీ రిలేషన్షిప్లో ఉన్నాడని అప్పట్లో రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఓ యాడ్ షూట్లో కలిసిన ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్ళిందని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. తమన్నాతోనే కాదు, మోడల్ ఇజాబెల్లెతోనూ అతడు ప్రేమాయణం సాగించినట్లు వార్తలొచ్చాయి. అయితే అనుష్కతో లవ్ మ్యారేజ్తో ఈ రూమర్స్ గురించి అందరూ మర్చిపోయారు. కోహ్లీ అగ్రేషన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాస్త కూల్గా ఉంటున్నాడు గానీ కెరియర్ తొలినాళ్లలో విరాట్ కరెంట్ వైర్లా ఉండేవాడు. అతన్ని ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందే. అతడితో పెట్టుకుంటే ప్రత్యర్థులకు మూడినట్లే పరిస్థితులుండేవి. అపోజిషన్ ప్లేయర్లతోనే కాదు, ఒకసారి ఏకంగా జర్నలిస్ట్తోనే జగడం పెట్టుకున్నాడు కింగ్. వన్డే వరల్డ్ కప్ 2015 సమయంలో ప్రాక్టీస్ సెషన్ కవర్ చేసేందుకు వచ్చిన ఓ జర్నలిస్ట్ మీద అతడు సీరియస్ అయ్యాడు. గతంలో అనుష్క శర్మపై అతడు ఓ ఆర్టికల్ రాయడంతో అది మనసులో పెట్టుకున్న కింగ్ అతన్ని తిట్టాడు. అయితే తర్వాత కోహ్లీ సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కోహ్లీ, అనుష్క 2017లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అత్యంత సన్నిహితుల మధ్య ఇటలీలో వీళ్ల మ్యారేజ్ జరిగింది. కేవలం 42 మంది మాత్రమే వివాహ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈవెంట్కు ప్రైవసీ ఉండాలనే ఉద్దేశంతో క్యాటరింగ్తో పాటు ఇతర బుకింగ్స్కు కొన్ని ఫేక్ పేర్లు వాడారు. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క శర్మ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేయడం గమనార్హం. కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలో జట్టుకు హెడ్ కోచ్గా వచ్చాడు లెజెండ్ అనిల్ కుంబ్లే. అయితే క్రమశిక్షణకు మారుపేరైన కుంబ్లే ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉండేవాడు. అలాగే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. కుంబ్లేతో కోహ్లీకి పొసగకపోవడంతో అతడు కోచ్ను మార్చాలని పట్టుబడ్డం, రవిశాస్త్రిని ఆ పోస్టులోకి తీసుకోవడం తక్కువ టైంలో జరిగిపోయాయి. విరాట్ వల్లే కుంబ్లేను తొలగించారని, కోహ్లీ ఏం చెబితే అది చేస్తారా అంటూ అప్పట్లో మాజీ క్రికెటర్లు విమర్శలకు దిగారు. అయితే కోహ్లీ, రవిశాస్త్రి కాంబోలో వరుస విజయాలు రావడంతో క్రమంగా ఆ వివాదం మరుగున పడింది. ఏళ్లుగా టాప్ ప్లేయర్గా కొనసాగుతున్న కోహ్లీ కోసం అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఎగబడతాయి. అయితే అతడు మాత్రం ఏది పడితే అది యాడ్ చేయడు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్లు లేదా మనీ రిస్క్ ఉండే ప్రమోషన్స్కు చాలా దూరంగా ఉంటాడు. కానీ అలాంటోడు ఎంపీఎల్ అనే ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ను ఎండార్స్ చేశాడు. దీంతో అతడిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. డబ్బు కోసం ఏదైనా చేస్తావా అంటూ నెట్టింట అతడిపై ట్రోలింగ్ నడిచింది.